బండరామారం గ్రామం గుట్ట కింద తండ గూగులోతు లక్ష్మణ్ గారి పత్తి చేనుకు వారం రోజుల క్రితం మందు కొట్టడం జరిగింది. అది ఆర్గానిక్ కంపెనీ వారి జట్కా సిక్సరు 2 స్ప్రే చేయడం జరిగింది. దాన్ని అనుసరించి అప్పుడు ఈ చేను చిన్నదిగా ఉండే, పీటు పీటున్నరతో ఉండే. అయితే దీనికి అప్పుడు మసిపేను ముడత 2 ఉండేది. దీన్ని అనుసరించి మళ్ళా కాత పూతకు కూడా అనుకూలించే వాతావరణం కలిగింది. అది రైతుని అడిగి తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు, ఫస్ట్ మీ చేను ఏ పరిస్థితిలో ఉంది, ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లుందో ఒకసారి చెప్పురి. ముడత ఉండే, మళ్ళీ ముడత మసిపోయిన ఉండే. కొత్తలో మీరు చెప్పారు కాబట్టి మీ మాట నమ్మి ఈ మందు కొట్టడం జరిగింది. జరిగిన కాడ నుంచి కొట్టిన కాడ నుంచి మంచి రిజల్ట్. ఎట్లుంది ఇప్పుడు చేను పరిస్థితి? మంచిగా ఉంది, పర్వాలేదు. మందు కూడా మంచిగా పనిచేస్తుంది. మంచిగానే చేను కూడా మంచిగా పచ్చగా, ముడత పోయింది, మసిపోయిన పోయింది. చేను మాత్రం మంచిగానే వస్తుంది. ఓకే, పరిస్థితి చూసినట్లయితే ఇప్పుడు ఈ చేను యొక్క పరిస్థితి చూసినట్లయితే ఆ మందుతో పాటు పచ్చగా ఉన్నది. అదేవిధంగా ఇగో ఇప్పుడు ప్రస్తుతం ఈ పూతకు వచ్చే పరిస్థితులు పూత ఉన్నది. ఇంకా పూత నిలవడానికి, ఇంకా గ్రోతింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఇది ఈ మందును వాడడం వల్ల గ్రోతింగ్ ఉంటుంది. అదేవిధంగా ఉన్నటువంటి చీడపీడ మొత్తం క్లియర్గా ఉండి ఆకు నీట్గా ఉండేటట్టు చూస్తుంది ఇది.